కర్ణాటకలో మొత్తానికి రాజకీయాల యొక్క ఒక కొలిక్కొచ్చిందా? సుదీర్ఘకాలం పాటు డీకే శివకుమార్ ఎదురుచూపులు ఫలించాయనంటే అవునని చెప్పనే ప్రస్తుత తాజా పరిణామాలన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. అయితే కర్ణాటక రాజకీయాల్లో ఒక పవర్ సెంటర్గా ఎదిగినటువంటి డీకే శివకుమార్ అసలు ఎవరు, డీకే శివకుమార్ యొక్క కథ ఏంటనేది చాలామందికి తెలుసు. కానీ మొత్తం ఓవరాల్గా అసలు డీకే శివకుమార్ యొక్క ఇది చూసుకున్నట్టయితే కర్ణాటక రాజకీయాల్లో వెంటనే కర్ణాటక కాంగ్రెస్ అనగానే గుర్తొచ్చేటువంటి పేరు ఏంటంటే డీకే శివకుమార్. అయితే ఇతన్ని కొంతమంది ఏమో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అని చెప్పి కూడా అంటారు. కొంతమంది ఏమంటారంటే రిసార్ట్ పాలిటిక్స్ మాస్టర్ అని చెప్పని కొంతమంది అంటారు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే బీజేపీకి బలంగా గట్టిగా నిలబడినటువంటి కాంగ్రెస్ వ్యూహకర్తగా కూడా డీకే శివకుమార్ని చెప్పుకోవాలి. అయితే అదే సమయంలో కాంగ్రెస్ ఎంత గట్టిగా నిలబడినా కూడా కాంగ్రెస్కి ఒక విధేయుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అతన్ని ఈడీ రైడ్స్తోనూ ఐటీ రైడ్స్తోనూ సిబిఐ రైడ్స్తోనూ భయపెట్టి అక్రమ ఆస్తుల ఆరోపణలతో ఏది ఏమైనా సరే లొంగ తీసుకొని తమ దారికి తెచ్చుకోవాలని చెప్పని బీజేపీ ప్రయత్నాలు చేసింది. కానీ వాటికి కూడా లొంగల, అవన్నీ కూడా ఫేస్ చేశాడు. భారీ ఆర్థిక శక్తి, పొలిటికల్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మొత్తం ఎప్పుడు డీకే చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సో కర్ణాటకలో సీఎం కుర్చీకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి డీకే శివకుమార్ పేరు జాతీయ స్థాయిలో మళ్ళీ ఇప్పుడు ఆ కుర్చీకి దగ్గరగా వెళ్ళడంతో మళ్ళా వార్తల్లోకి వచ్చాడు. మరి అసలు ఎవరు ఈ డీకే శివకుమారు, కుటుంబ నేపథ్యం ఏంటి అని కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడిగా డీకే శివకుమార్కి అక్కడ మంచి పేరుంది. డీకే శివకుమార్ పూర్తి పేరు ఏంటి అన్నట్లయితే దొడ్డాలహళ్ళి కెంపెగౌడ శివకుమార్, ఇది ఆయన పూర్తి పేరు. రామనగర జిల్లా కనకపుర ప్రాంతానికి చెందినటువంటి ఒక్కలిగ సమాజంలో, అంటే బలమైనటువంటి ఒక సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తి డీకే శివకుమార్. కనకపుర ప్రాంతం కర్ణాటక రాజకీయాల్లో ఆషామాషి నియోజకవర్గం అయితే కాదు, అది ఒక్కలిగ రాజకీయాలకి ఒక గుండెకాయ లాంటిదని చెప్పాలి. అంటే అక్కడ నిలబడాలంటే కేవలం పార్టీ అండదండలు మాత్రమే సరిపోవు, స్థానికంగా మంచి నెట్వర్క్ ఉండాలి, మంచి ఆర్థిక బలం కావాలి, కుల ప్రభావం కావాలి, గ్రామీణ ప్రాంతాల్లో మంచి రిలేషన్స్ అన్నీ కూడా ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటేనే అక్కడ ఒక రాజకీయ నాయకుడిగా మనగలుగుతాడు. ఆ విధంగా విద్యార్థి రాజకీయాల నుంచి అసెంబ్లీ దాకా, అసెంబ్లీ నుంచి ఈ రోజున సీఎం కుర్చీ దాకా వెళ్ళినటువంటి డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఓవర్ నైట్ వచ్చిందైతే కాదు. 1980లో ఎన్ఎస్యుఐతో తన ప్రస్థానం అనేటువంటిది మొదలైంది. 89లో అంటే కేవలం 27 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచాడు. సతనూరు, కనకపుర నియోజకవర్గాల నుంచి వరుసగా విజయాలు సాధించాడు. అయితే డీకే ప్రత్యేకత ఏంటంటే ఒకసారి ఓటమి వచ్చినా కూడా ఇక డల్ అయిపోవటం, కొంతకాలం బ్రేక్ తీసుకోవటం కాదు, కాన్స్టాంట్గా కంటిన్యూస్గా రాజకీయాల్లో కొనసాగుతుండేటువంటి తత్వం అవుతుంది. అంటే రాజీ పడినటువంటి రాజకీయ పోరాటం అని చెప్పాలి. సో రిసార్ట్ పాలిటిక్స్లో తనకి ఎక్కడ పేరు వచ్చింది అనేది కనుక చూసుకున్నట్లయితే డీకే శివకుమార్ జాతీయ స్థాయిలో అసలు వార్తల్లోకి వచ్చినటువంటి సందర్భం ఎప్పుడంటే 2002, 2017 ఈ రెండుతోనే జాతీయ స్థాయిలో ఈయనకి పేరు వచ్చింది. ఏమిటి అది అన్నట్లయితే 2002లో మహారాష్ట్ర ఎమ్మెల్యేల ఆపరేషన్. మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రక్షణ కోసం అని చెప్పని ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా బెంగళూరు రిసార్ట్లో భద్రంగా నేను చూసుకుంటానని చెప్పి డీకే ఆ విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాడు. అదేవిధంగా 2017లో అహ్మద్ పటేల్ ఎన్నిక. అహ్మద్ పటేల్ని ఏమైనా సరే ఓడించాలి అని చెప్పని బీజేపీ ప్రయత్నం చేస్తే గుజరాత్లో బీజేపీ ఏం చేసిందంటే ఆపరేషన్ లోటస్ చేస్తుందని చెప్పని కాంగ్రెస్ అనుకొని వెంటనే హుటాహుటిన 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బెంగళూరుకి తరలించి డీకే ఆధ్వర్యంలో రిసార్ట్లో ఉంచారు. ఆ వ్యూహం వల్లే అహ్మద్ పటేల్ రాజ్యసభకి గెలిచాడు. కాదన్నట్లయితే సర్వశక్తులు ఒడ్డింది బీజేపీ అహ్మద్ పటేల్ని ఓడించాలని. కానీ బికాజ్ ఆఫ్ డీకే మాత్రమే అహ్మద్ పటేల్ గెలిచాడు. అప్పటి నుంచి కాంగ్రెస్కి
ఒక చివరి అస్త్రం ఎవరు అంటే డీకే అనేటువంటి ఒక ఇమేజ్ వచ్చింది. సో మరి బీజేపీ ట్రాప్ గురించి చూసుకుందాం. ఇలాంటి ఒక బలమైనటువంటి నాయకుడు, అన్ని రకాలుగా కూడా పనికొచ్చేటువంటి నాయకుడు, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, ఇతన్ని ఏమైనా సరే లాగాలి అని చెప్పని బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది, బుజ్జగించింది, సంప్రదించింది, తర్వాత ఐటీ రైట్స్ ఇలాంటివన్నీ కూడా చేసింది. అయితే డీకేకి ఇదే ఒక పెద్ద మలుపు అని చెప్పాలి. 2017లో ఆదాయ పన్ను శాఖ భారీగా దాడులు నిర్వహించింది. ఢిల్లీ, బెంగళూరు ఆ రిసార్ట్స్ అన్నిటి మీద కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈడీ కేసులు జరిగాయి. మనీ లాండరింగ్ కేసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది ఈడీ. అంటే 2019లో డీకే శివకుమార్ అరెస్ట్ అనేది దేశంలోనే ఒక పెద్ద పెను దుమారం అయింది. అయితే ఆ టైంలోనే కాంగ్రెస్ చెప్పింది ఏంటంటే ఇది ఖచ్చితంగా అణచివేత రాజకీయం, ఇది రాజకీయ ప్రతీకారం అని చెప్పని అప్పట్లో ఆరోపించింది. అయితే బీజేపీ చెప్పింది ఏంటి, అక్రమ ఆస్తులు ఉన్నాయి, డబ్బు మనీ లాండరింగ్ జరిగింది, ఇవన్నీ చేస్తూ ఉంటే సిబిఐ దాడులు, ఇవన్నీ అక్రమ దాడులు అని ఎలా అంటారు అని చెప్పనుంది. అయితే 2020లో సిబిఐ 14 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి సుమారు 74 కోట్లకు పైగా అక్రమ ఆస్తులని నమోదు చేసింది అని చెప్పని అప్పట్లో కేంద్ర సంస్థలు పేర్కొన్నాయి. మరి డీకే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్య కూడా అప్పుడు చాలా పెద్దగా వైరల్ అయింది. ఏమనంటే, నన్ను అణిచివేయాలి అనుకుంటే చాలా పొరపాటు, ఎంత అణిచివేస్తే నేను అంత పోరాట నాయకుడిగా నేను ఎదుగుతా అని చెప్పని అన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర ఆయన నినాదం కూడా చాలా ఇన్స్పైరింగ్గా పనిచేసిందనే చెప్పాలి. ఇక డీకే శివకుమార్ మీద వివాదాలు ఏమిటి అన్నట్లయితే ప్రధాన వివాదాలు అయితే ఇవే. భారీ ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు, రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశంలోని అత్యంత ధనిక నాయకుల్లో ఒకటిగా చెప్తాడు. సహజంగానే ఈ ఎన్నికల అఫిడవిట్లు అనేటువంటివి ఉన్నప్పుడు 2018లో కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించాడు. ఆ రోజున భారతదేశంలోనే అత్యధిక ధనవంతులైనటువంటి ఎమ్మెల్యేలో అకార్డింగ్ టు ది అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళల్లో ఒక టాప్ మోస్ట్ ఎమ్మెల్యేగా, అత్యంత ధనికుడిగా డీకే శివకుమార్ పేరు కూడా వినిపించింది. సో మనీ, పవర్ అండ్ పాలిటిక్స్, కర్ణాటకలో ఎమ్మెల్యేలని కాపాడేటువంటి రిసార్ట్ రాజకీయాలు కానీ, ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసేటువంటి ఏది కానీ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా అవసరమైనప్పుడల్లా అండగా నిలబడటంలో కానీ, బీజేపీ మీద ఆయన చేసేటువంటి పొలిటికల్ మేనేజర్గా కానీ, మనీ మేనేజర్గా కానీ, ఇలాంటివన్నీ కూడా డీకే చుట్టూ తిరిగేటువంటి ఎప్పుడు కూడా వార్తలు. ఇక ఒక్కలిగా పవర్ సెంటర్, అక్కడ కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రధానమైనటువంటి బలమైనటువంటి కులాల మధ్య ఉంటాయి. అందులో ఒక్కలిగా నుంచి ఒక బలమైనటువంటి నాయకుడు, జేడిఎస్ కుటుంబానికి ప్రత్యామ్నాయ ఒక్కలిగ లీడర్ ఎవరు అన్నట్లయితే డీకే మాత్రమే. దేవగౌడ కుటుంబంతో చూసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో ఆధిపత్యం, కనకపుర ప్రాంతంలో ఆ ప్రభావం, వాటన్నిటి మధ్య కూడా నువ్వా నేను అనేటువంటి స్థాయిలో నిలబడగలిగినటువంటి ఏకైక నాయకుడు డీకే మాత్రమే అని చెప్పాలి. ఇక అంతేకాదు, హైకమాండ్కి లాయలిస్ట్గా కూడా చాలా పేరుంది. తనకి అనేక సందర్భాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కలిగినా కూడా ఎప్పుడు కూడా ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అతను ఎప్పుడు కూడా దాటలేదు, ఒక్క మాట తోలనాడలేదు, మీడియా ముందు కూడా ఎప్పుడు కూడా తన యొక్క సహనాన్ని కోల్పోయి మాట్లాడలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అందుకే అత్యంత నమ్మకస్తుడు డీకే అనేటువంటి పేరుంది. సో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కాపాడటం, సంకీర్ణాలని నిలబెట్టడం, ఆర్థిక రాజకీయ సమీకరణాలని చాలా టాక్ట్ఫుల్గా ఆర్గనైజ్ చేయటం, ఇవన్నీ కూడా అతనికి ఉన్నటువంటి ఒక పేరు అని చెప్పాలి. ఇక 23 కర్ణాటక ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే ఇదే ఇక్కడ కీలకమైనటువంటిది. 2023లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత సీఎం రేసులో సడన్గా 2 పేర్లు వచ్చాయి బయటికి. ఒకటి డీకే శివకుమార్ పేరు, అంతకంటే ముందు సీనియర్ మోస్ట్ లీడర్ సిద్ధరామయ్య పేరు. ఇద్దరి మధ్య కూడా భారీగా నువ్వా నేనా అనేటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి సస్పెన్స్ కొనసాగింది. చివరికి సిద్ధరామయ్య పేరుని డిసైడ్ చేశారు, డీకేని డిప్యూటీ సీఎం చేశారు. ఇక అప్పటి నుంచే ఈ పవర్ షేరింగ్ అనేది, అంటే డీకేని కూడా కీలకం, కాంగ్రెస్ విజయంలో డీకేది కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర. అయితే ఇతన్ని ఏంటంటే షేరింగ్ చేసుకోవచ్చు మీరు 2.5 సంవత్సరాలు అని చెప్పని అన్నప్పుడు అతను కన్విన్స్ అయ్యాడు. సో అయితే మళ్ళీ ఒక దశలో వచ్చిన తర్వాత సిద్ధరామయ్య నేను సస్యంరా నేను
దిగను, ఇప్పుడే కాదని చెప్పని భీష్మించుకుంటే మళ్ళీ బుజ్జగించి ఇంకొక అర్ధ సంవత్సరాన్ని గట్టెక్కించారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. సో 2026లో మళ్ళీ మార్పు తథ్యం అని అన్నప్పుడు ఒక ఉత్కంఠ, ఒక 2-3 రోజుల పాటు కర్ణాటక రాజకీయాలు జాతీయ స్థాయి వార్తల్లో కూడా ఉత్కంఠభరితమైనటువంటి ఇదయ్యాయి. ఏమవుతుంది, సిద్ధరామయ్య దిగుతాడా, ఒకవేళ సిద్ధరామయ్య కాదంటే డీకే ఏం చేస్తాడు, సిద్ధరామయ్య రాజ్యసభకు ఒప్పుకుంటాడా, కాదు అన్నట్లయితే సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉండి శివకుమార్ సీఎం అవుతాడా, ఇలా రకరకాలైనటువంటి నెరేటివ్స్ అన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి. చివరికి ఇప్పుడు సరే సిద్ధరామయ్య రాజ్యసభకు అయితే నన్ను ఉండనని చెప్పని అన్నాడు. ఇక్కడ ఈయన కుర్చీకి అంటే ప్రమాణ స్వీకారానికి దగ్గరలో ఉంది మనం మాట్లాడేటువంటి సమయానికి. సో ఒక అసాధారణమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండి బూత్ స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యేలని మొత్తం తన నెట్వర్క్తో ఒక బలంగా వాళ్ళని తీర్చిదిద్దగలిగినటువంటి వ్యక్తి, సంక్షోభంలో కూడా పనిచేసేటువంటి వ్యక్తి, కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒక గుర్తింపు, కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడిగా, ఆర్థిక వనరుల సమీకరణలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా భారీ స్థాయిలో వనరులు సమకూర్చగలిగినటువంటి వ్యక్తి, ఒక ఫైటర్గా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు ఎన్ని చేసినా కూడా వెనక్కి తగ్గకుండా బీజేపీతో ఫైట్ చేయగలిగినటువంటి ఒక టఫెస్ట్ నాయకుడు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మరి బలహీనతల సంగతి ఏంటి అంటే, బలహీనతలు కూడా ఉన్నాయి. తన చుట్టూ తిరిగేటువంటి వాటిలో అవినీతి ఆరోపణలు కూడా డీకే మీద ఉన్నాయి. తర్వాత కేసులు ఇంకా ప్రస్తుతంగా చూసుకున్నట్టయితే ఆ కేసులన్నీ కూడా తన మీద ఇప్పటికీ కూడా రైడ్ చేసినటువంటి కేసులు నడుస్తూనే ఉన్నాయి. సో ఇది డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఆయన మీద అటు బీజేపీ యొక్క కాన్సన్ట్రేషన్ సీరియస్గా నడుస్తూనే ఉంటుంది. అంటే డబ్బు రాజకీయాలే నడిపిస్తుంటాడు డీకే అని చెప్పని వాళ్ళు ప్రధానంగా విమర్శలు చేస్తుంటారు. ఇక అంతర్గతంగా చూసుకుంటే సిద్ధరామయ్య వర్గము, ఇటు డీకే వర్గం, వీళ్ళిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ అనేటువంటిది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఒక మాట ఒకళ్ళనొకళ్ళు తూలినటువంటి పరిస్థితి లేదు. అందుకే కోల్డ్ వార్ అని చెప్పాల్సి వచ్చింది. అయితే డీకే కథలో అసలు ట్విస్ట్ ఏంటి అంటే, ఒక దశలో ఈడీ అరెస్టు, ఐటీ దాడులు, సిబిఐ కేసులు, పొలిటికల్ ప్రెషరు ఇవన్నీ కలిసి ఇక అయిపోయింది, ఈయన పాలిటిక్స్ ఇక్కడతో ఎండ్ కార్డు పడిపోయిందని చెప్పని అప్పట్లో కొంతమంది ప్రచారం చేశారు. ఆయన ప్రత్యర్థులు కావచ్చు, తటస్థులు కావచ్చు. కానీ కాంగ్రెస్లో ఒక సాక్రిఫైసింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. ఒకప్పుడు కేంద్ర సంస్థల కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఈ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే అతను అన్కాంప్రమైజ్డ్ ఫైటింగ్ నేచరే అనేది చెప్పాలి. ఇది డీకే శివకుమార్ గురించి చెప్పాల్సిన కథ.